మలేమామా మందల మంచి మేకపోతోటి పక్కకు పెట్టు భయాన్ని ఇప్పుడే ఫోన్లో కొట్టేస్తా. అరే మన రమేష్ గానికి ముందే చెప్పి పెట్టురా వచ్చే నెలలా మనకు బండ అక్కర పడుతుందని. మా బిడ్డకు ఇప్పుడే ఫోన్ చేస్తా, అప్పటి వరకు అన్ని తయారు పెట్టుకుంటారు. 4 వద్దులు ఆగురా మొక్కు తీర్చుకొని వద్దాం గాని. ఇగో గిట్లనే తయారైతుండొచ్చు అంతా. హౌ జాతరకు రెడైతుంది మరి మేడారం. మంత్రులు సీతక్క సురేఖక్క ఇద్దరొచ్చి సమ్మక్క సారక్కలం కొలుచుకున్నారు. వనదేవతలకు పూజలు కట్టిరు లీడర్లు ఆఫీసర్లు కలిసి. మళ్ళా మేడారం చిన్న జాతర చాలుగా పోతుంది. వచ్చే నెల 12 తారీఖు నాడు సురువు, 15 తారీఖు నాడు ఒడుస్తుంది. 4 రోజుల పేరు మీద ఓ 20-25 లక్షల మంది భక్తులు వస్తారని అందాజ లెక్క కట్టిండ్రు. ఇటు ఆఫీసర్లు అటు గిరిజన పూజారులతో మీటింగ్ పెట్టి పద్ధతుల ప్రకారం జాతర నడవాలి, వచ్చిన వాళ్ళకి తిప్పలు కాకుండా చూడాలని ఆర్డర్ వేసిర్రు మంత్రులు. సవలతుల కోసం 32 కోట్లు పంపుతుంది సర్కారు. లెక్కకైతే 2 ఏళ్లకు పారి మేడారం జాతర. కానీ చిన్న జాతర గిన భక్తులు శీతం వస్తున్నారు ఈ నడుమ. అందుకే గవర్నమెంట్ కూడా కావాల్సిన పనులు తగబెడుతుంది అన్నట్టు. అయితే ఈ ఇద్దరు మంత్రులకు పురి కలుస్తలేదని కొందరు పుకార్లు పుట్టిస్తున్నారని సురేఖ మేడం ఇట్లా అన్నది. ఈ రోజు ఇద్దరు సమ్మక్క సారలమ్మ లాగా ఈ తెలంగాణ బిడ్డలుగా మేమిద్దరం కూడా కలిసి నిలబడి చెప్తా ఉన్నాం. మేమిద్దరం కూడా ఎప్పుడు ఒకటిగా ఉంటాం. ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తాము.